ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు లబ్ధిదారులకు అందించింది. అప్పట్లో రాజకీయ జోక్యం కారణంగా వివిధ కేటగిరీల పెన్షన్లలో భారీ ఎత్తున లబ్ధిదారులు వచ్చి చేరారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిపై సర్వే నిర్వహిస్తోంది. ఇందులో ఓ కేటగిరీలో ఏకంగా 69% ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు తేలింది. అంటే ఆ కేటగిరీ కింద వారు పెన్షన్లు తీసుకునేందుకు అర్హులు కాదని తేల్చింది. దీంతో వీరిని త్వరలో తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్న కేటగిరీల్లో వృద్ధులతో పాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఇలా ఉన్నారు. వీరిలో దివ్యాంగుల పెన్షన్లు మాత్రమే 2 కేటగిరీల్లో 24,000కు పైగా ఉన్నాయి. 40% పైగా వైకల్యం ఉన్న వారికి దివ్యాంగుల పెన్షన్ కింద నెలకు 6,000 ఇస్తున్నారు. అలాగే వీరిలో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఉంటే వారికి 6,000కు బదులు నెలకు 15,000 ఇస్తున్నారు. ఇందులో ప్రభుత్వం నిర్వహించిన తాజా సర్వేలో మొత్తం పెన్షన్లు అందుకుంటున్న 24,091 మంది దివ్యాంగుల్లో కేవలం 7,539 మంది మాత్రమే పూర్తిగా అర్హులని తేలింది. మిగిలిన వారు అనర్హులని తేల్చారు. శాతంలో చూస్తే ఇది 69%గా ఉంది. అలాగే కేవలం 6,000 పెన్షన్స్కి మాత్రమే అర్హులై ఇలా 15,000 పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య 9,296గా ఉన్నట్టు నిర్ధారించారు. అలాగే స్వల్ప వైకల్యం లేదా అసలు వైకల్యమే లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారు 7,256గా తేల్చారు. దీంతో వీరికి షాకులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి దివ్యాంగులకు వైకల్య నిర్ధారణకు ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. వీటి జారీలోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీనివల్లే ఇంత భారీ ఎత్తున అనర్హులు ఇలా పెన్షన్లు తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్టు తేల్చారు. ముఖ్యంగా డాక్టర్లు డబ్బులకు కక్కుర్తిపడి వీరికి ఇలా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు గుర్తించారు. దీంతో సదరు డాక్టర్లపైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.